పెద్ద సినిమా నుంచి అప్డేట్ అయితే వచ్చింది. అప్డేట్ అంటే అఫీషియల్ అప్డేట్ కాదు, ఎవరో ఎక్కడో ఢిల్లీలో ఒక తెలియని పర్సన్ అప్డేట్ ఇచ్చాడు. అంటే చెప్తున్నాను, అదే సినిమా షూటింగ్ ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరుపుకుంటుంది, బాగానే ఉంది. కానీ ఇక్కడ రామ్ చరణ్ గారి చేతిలో ఒక 2 బ్యాగులు, సో చేతిలో ఒక పేపర్ ఏదో పట్టుకొని రైల్వే స్టేషన్లో ఉండి ఒక సీన్ అయితే షూట్ చేస్తున్నారు. ఇక్కడ మిస్టేక్ ఏం జరిగిందంటే అదొక పబ్లిక్ ఏరియా. సో మరి అందరూ రెడీగా ఉంటారు కదా ఈ రోజుల్లో, ఎక్కడ ఒక చిన్న విషయం జరిగితేనే వెంటనే ఫోన్ లాంచ్ చేసి వీడియో రికార్డ్ చేసి ఎక్కడ పెడతా ఉంటారు. మరి అలాంటిది ఇంత పెద్ద పాన్ ఇండియా సినిమా తాలూకు షూటింగ్ జరుగుతుంది అంటే, అందులోనూ రామ్ చరణ్ గారు అలా పార్టిసిపేట్ అవుతున్నారు అంటే ఇంకా ఎక్కువ ఆతృత ఉంటుంది, ఇంకా ఎక్కువగా చూస్తారు. సో ఆ ఆతృతతోనే ఆ రికార్డు కూడా చేసేసి ఏదైతే సీన్ షూటింగ్ జరిగిందో A to Z మొత్తం ఫుటేజ్ ఉంది ట్విట్టర్లో. నేను ఇప్పుడు ఇక్కడ ఎందుకంటే నేను ప్రమోట్ చేయాలనుకోవట్లేదు కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే రామ్ చరణ్ గారు జస్ట్ ఒక మెట్ల మీద నుంచి ఏదో బ్యాగ్ పట్టుకొని దిగొస్తున్నారనమాట. ఇంతకుముందు కూడా ఆయన PM ఆఫీస్లో ఒక షూటింగ్ అయితే పార్టిసిపేట్ చేశారు, అది కూడా బయటకు వచ్చేసింది. సో ఇప్పటి వరకు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేశారు గైస్. చాలా దగ్గరలో మైసూర్లో ఎక్కడెక్కడో షూటింగ్ చేశారు, ఈ రోజు దాకా ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు. ఇదే ఇంత పెద్ద సీన్ బయటకు వచ్చేయడం చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. ఇకనైనా ఇది ఆగాలి, అట్లీస్ట్ ఇది బుచ్చిబాబు వరకు వెళ్ళాలి, బుచ్చిబాబు కూడా రియలైజ్ అవ్వాలి. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ ఇంతమంది ఉన్నారు. సో నెసెసరీ యాక్షన్స్ కూడా తీసుకోవాలి. ఢిల్లీ రైల్వే స్టేషన్ సెట్ వేయడం పెద్ద కష్టం కాదు గైస్, ఎందుకంటే ఎక్కడైనా వేయొచ్చు అది. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో జస్ట్ ఒక చిన్న స్ట్రీట్లో కూడా వేయొచ్చు, ఢిల్లీ రైల్వే స్టేషన్ అని బోర్డు పెట్టేస్తే అయిపోయింది కదా. సో దానికోసం ఒరిజినల్ లొకేషన్స్కి వెళ్ళి షూట్ చేశారంట. సో మరి అంతే కదా, గేమ్ చేంజర్ అనే సినిమాకి కూడా ఇలానే చాలా ఎఫెక్ట్ అయిపోయింది. రాజమండ్రి, వైజాగ్ ఎక్కడెక్కడో చేశారు, ప్రతి దగ్గర బయటకు వచ్చేసింది ఫుటేజ్. సో ఆ రకంగా పాన్ ఇండియా సినిమాలకి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే ఎలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. ఇప్పుడు సినిమా రిలీజ్ అవ్వకముందే ఇంత ఫుటేజ్ ఇదంతా చూసేస్తే సినిమా మీద హైప్ తగ్గిపోద్ది అనమాట. సో నా ఉద్దేశంలో ఇది ఆపాలి గైస్. వాళ్ళే మూవీ మేకర్స్ ఎవరైతే ఉంటారో ప్రొడక్షన్ వాల్యూ, వాళ్ళే జాగ్రత్తలు తీసుకోవాలి. సో అదే గైస్ నా ఉద్దేశం. మరి మీరేమనుకుంటున్నారేంటి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.